క్రీస్తునందు ప్రియులైన మీకందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? చాలా దినాల తర్వాత మరలా మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకోవడం సంతోషకరం. ఈరోజు ఈ పదము ఈ యొక్క ప్రపంచంలో సుమారు 67 మిలియన్ల మందికి ఉపయోగించబడుతున్నది. ఆ పదం ఏంటంటే సృష్టికర్త. సృష్టికర్త అనేటువంటి ఈ పదాన్ని 67 మిలియన్ల మందికి దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇంగ్లీష్లో క్రియేటర్ అంటారు. కంటెంట్ క్రియేటర్స్, వీడియోలు తయారు చేసేవారు, నూతనమైన విషయాలు చెప్పేవారందరూ కూడా కంటెంట్ క్రియేటర్స్ అవుతారు. అయితే ఈ పదాన్ని మనం ఎంతో మందికి ఈ రీతిగా ఉపయోగిస్తూ ఉన్నాం. ఈ వ్యక్తి పలానా అంశానికి సృష్టికర్త అని మనము పిలుస్తూ ఉన్నాం. ఈయన దీన్ని సృష్టించాడు, ఈయన దాన్ని సృష్టించాడు అని మనుషులు తయారు చేసిన వస్తువుల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. మనం వాడే ప్రతి పరికరం కూడా ఎవరో ఒకరు తయారు చేసిందే, మనుషుల చేత తయారు చేయబడినదే. మనం వాడుతున్న చిన్న వస్తువు నుండి పెద్ద వస్తువు వరకు, గొప్ప వస్తువు నుండి అంత ప్రాముఖ్యం లేని వస్తువుల వరకు ప్రతి ఒక్కటి కూడా ఎవరో ఒకరి చేత సృజింపబడ్డవే. ముఖ్యంగా నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే మనుషుల చేత సృజింపబడ్డవే. అయితే ఆ చిన్న వస్తువును వారు సృజించినందుకు, లేదా ఆ పెద్ద వస్తువును వారు సృజించినందుకు, లేదా ఈ వీడియో మీరు చూస్తున్నారు, ఈ వీడియోని తయారు చేస్తున్న వ్యక్తులు వాళ్ళందరికీ కూడా ఈ పేరును మనం వర్తింపజేస్తూ ఉన్నాం, సృష్టికర్త, క్రియేటర్. అయితే ఈ చిన్న చిన్న వస్తువులను తయారు చేసి, పెద్ద పెద్ద వస్తువులను తయారు చేసి, లేదా ఈరోజు సృష్టికర్తలు అని పిలువబడుతున్నటువంటి వారందరికీ విశ్వమంతటిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి ఒక వ్యత్యాసం ఉంది. అదేంటి అని అంటే, మనిషి ఏదైనా తయారు చేయాలంటే, ఇప్పుడు గమనించండి, ఉనికిలో ఉన్న ప్రతి ఒక్కటి ఏ విధంగా వచ్చింది అంటే దానికి ఏదో వెనకాల ఇంకొకటి ఉంది. వెనకాల ఉన్న ఒక దాన్ని ఆధారం చేసుకుని దీన్ని ముందుకు తీసుకురావటం జరిగింది. సో ఉనికిలో ఉన్న ప్రతి ఒక్కటి ఏదో ఒక ముడి సరుకును ఆధారం చేసుకుని ఉనికిలోకి వచ్చింది. ఆ ముడి సరుకును రూపాలు మార్చి మరొక కోణంలో దాన్ని తయారు చేయడం ద్వారా ఈ రూపాన్ని మనం చూడగలుగుతున్నాం. కానీ దేవుడు ఈ సృష్టిని కలిగించిన విధానం గురించి మనం ఆలోచిస్తే, ఆయన ఈ సృష్టిని తయారు చేయటానికి ఏ ముడి సరుకును ఉపయోగించుకోలే. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? శూన్యములో నుండి దేవుడు ఈ సృష్టిని కలిగించిన వాడుగా ఉన్నాడు. శూన్యములో నుండి. ఇప్పుడు ఎవరైనా కానీ ఉదాహరణకి ఒక చపాతీ చేయాలి. చపాతీ చేయాలంటే గోధుమ పిండి అవసరం. గోధుమ పిండి లేనిదే అది సాధ్యం కాదు. సో ఈ విధంగా ఒక నూతన వస్తువు కావాలంటే, ఒక తలుపు కావాలంటే ఒక చెక్క కావాలి, లేదా ఒక చెట్టు కావాలి, ఒక మొద్దు కావాలి. చెట్టు లేనిదే, మొద్దు లేనిదే చెక్క రాదు, తలుపు రాదు. ఇలా మనం ఆలోచిస్తూ వెళ్తే ప్రతి దానికి ఏదో ఒక ముడి సరుకు కావాలి. ముడి సరుకు ఉంటేనే మనిషి ఏదైనా చేయగలడు. కానీ దేవుని విషయానికి వచ్చినప్పుడు దేవుడు ఏదైనా చెయ్యాలి అని అంటే ఆయనకు ముడి సరుకు అవసరం లేదు, రా మెటీరియల్ ఆయనకు అవసరం లేదు. ఆయన చెయ్యాలనుకున్నప్పుడు ఆయన ఈ సృష్టిని ఒకప్పుడు కలిగించిన విధానాన్ని మనం గుర్తు చేసుకుంటే, ఆయన ఈ సృష్టిని ఎలా కలుగు చేశాడంటే శూన్యములో నుండి ఈ సృష్టిని కలుగు చేశాడు. ఇది మనకు ఏం నేర్పుతుంది అని అంటే, మన జీవితంలో కొన్ని సందర్భాల్లో శూన్యం అనిపించే పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. అంత జీరో అయిపోయిందండి అంటాం, జీరో బ్యాలెన్స్ అంటూ ఉంటాం. ఇక దీన్ని చూసుకొని ముందుకు వెళ్దాం అని అనుకునేవి ఒక్కటి కూడా కనబడని పరిస్థితులుగా మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు ఉంటాయి. అయితే జీవితంలో అంతా శూన్యం అయిపోయిన ఈ దినము ఈ మాటలను బట్టి దేవుని మీద ఆనుకోవటానికి తీర్మానం చేసుకుందాం. అదేంటి అంటే, శూన్యములో నుండి సమస్తాన్ని సృష్టించుటకు సామర్థ్యము కలిగిన దేవుడు మన దేవుడు. ఈ మాటలు వింటున్న కొంతమందిలో
మీ ఆరోగ్య పరిస్థితి శూన్యం అనిపించవచ్చు. డాక్టర్లు కష్టమండి అని మీ గురించి చెప్పుండొచ్చు. మీ యొక్క ఆరోగ్య పరిస్థితిలో నిజంగా అది కష్టమే అవ్వచ్చు. మీకు శరీరంలో అంత బలము ఉండకపోయి ఉండొచ్చు. మీ శరీర పనితీరు సరిగా ఉండకపోయి ఉండొచ్చు. కానీ ధైర్యం కోల్పోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. మన దేవుడు శూన్యములో నుండి సమస్తాన్ని తీసుకురాగలిగినటువంటి దేవుడు. నీ పరిస్థితి 0 అయినా కానీ, అసలు కనీసం ఆనవాలు కనబడకపోయినా కానీ దేవుని వైపు నువ్వు చూస్తే, ఆయన మీద ఆనుకుంటే, నిరీక్షించటానికి ఆధారం ఏదీ లేకపోయినా దేవుని వైపు మనం చూడగలిగితే, నిరీక్షణకు ఆధారం లేని కాలంలో అబ్రహాము దేవుని నమ్మినట్టుగా మనము దేవుణ్ణి నమ్మగలిగితే దేవుడు మన స్థితిని ఆశ్చర్యకరంగా మార్చేవాడుగా ఉంటాడు. 0 అనిపిస్తున్న ఆ పరిస్థితి నుండి ఉన్నతమైన స్థితికి మనల్ని ఆయన హెచ్చించేవాడుగా ఉంటాడు. మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఏ వేదనలో ఉన్నారో, ఏ దిగులుతో ఉన్నారో, ఏ విచారంతో ఉన్నారో, ఏ విధమైన దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారో, ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. మన దేవుడు శూన్యములో నుండి సమస్తాన్ని కలిగించినవాడు. నువ్వు కోల్పోయిన ప్రతి ఒక్కటి ఆయన వెనక్కి తీసుకురాగలడు. నీ జీవితంలో 0 అనిపించిన వాటన్నిటినీ మరలా ఆయన పునరుద్ధరించగలడు. ఖాళీ అయిపోయిన ప్రతి వనరులను ఆయన నింపగలడు. యోబు అనే ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఆయన తన జీవితంలో 10 మంది పిల్లలను పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు. ఈ రోజు లెక్కల ప్రకారం చెప్పాలంటే సుమారు 400 కోట్ల రూపాయల ఆస్తి ఒక్క రోజులోనే పోగొట్టుకున్నాడు. ఆయన ఆస్తి గురించి కొంతమంది పండితులు 20 మైళ్ళ దూరం ఆయన ఆస్తి ఉంటుందని లెక్కలేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఉండే ఆస్తి అవి చరాస్తులు, ఎద్దులు, మేకలు, గొర్రెలు, ఇట్లా ఒంటెలు, జంతువులలో, పని వాళ్ళల్లో ఆస్తిని కొలుస్తూ ఉంటారు. అంత గొప్ప ఆస్తిపరుడు. వాటిని మొత్తాన్ని ఒకే దినములో ఆయన కోల్పోయాడు. అసలు ఈరోజు భాషలో చెప్పాలి అని అంటే రోడ్డున పడ్డాడు అనాలి. తన శరీరము అనారోగ్యం పాలైంది, ఇక నాకు చావే అనుకున్నటువంటి పరిస్థితులు ఆయన జీవితంలో ఉన్నాయి. కానీ దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. దేవుడు ఆయన స్థితిని మార్చాడు. ఎంత ఆశ్చర్యకరంగా మార్చాడు తెలుసా? ఆయన కోల్పోయిన దానికి రెట్టింపు ఇచ్చాడు. ఉదాహరణకి 7,000 గొర్రెలు మొదట్లో ఆయనకు ఉండేవి, మొత్తం ఒకే రోజు పోగొట్టుకున్నాడు. అవి 14,000 గొర్రెలుగా రెట్టింపుగా దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఇలా ప్రతి ఒక్కటి దేవుడు డబుల్ చేశాడు. 10 మంది పిల్లలను పోగొట్టుకున్నాడు ఒకే రోజున. ఎంత బాధాకరమో. తన భార్య కూడా ఒక సందర్భంలో, ఇంకెందుకు ఇంకా నీతి భక్తి అంటావు, దేవుని దూషించి చనిపోరాదా అని అంటది. అన్నిటికీ తట్టుకొని నిలబడ్డాడు, దేవునిపై నిరీక్షణ ఉంచాడు. దేవుడు చక్కగా 10 మంది పిల్లలను ఆయనకు మరలా అనుగ్రహించాడు. శరీరానికి రోగం వస్తే, రోగంతో చచ్చిపోతాను, ఈరోజో రేపో నేను చచ్చిపోతాను అనుకుంటున్న పరిస్థితిలో యోబు ఉంటుండగా దేవుడు ఆయన స్వస్థపరిచాడు. ఇంకా దీర్ఘ ఆయుష్ను, ఎక్కువ సంవత్సరాలు బ్రతకటానికి అవకాశాన్ని ఇచ్చాడు. అంతా అయిపోయింది అనుకుంటున్నావా? ఇంకేం మిగిలింది నాకు అనుకుంటున్నావా? వనరులన్నీ ఖాళీ అయిపోయిన శూన్యములో నుండి సమస్తాన్ని కలిగించటానికి సమర్థుడైన దేవుని వైపు చూడు. ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడితే నాతో పాటు కలిసి చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో చేద్దామా? పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ దినం నీ మాటలు వింటున్న నీ బిడ్డలతోటి మీరు తెలియపరిచిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. నిజమే, మీరు మా జీవితాల్లో మేము చూస్తున్న ఈ సృష్టి అంతటిని శూన్యములో ఉండి కలుగు చేశారు. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు, మారనివాడు. ఈరోజు కూడా ఏదైనా చేయటానికి సమర్థత కలిగిన దేవుడు. నీ యందు మేము విశ్వాసం ఉంచుతున్నాం. మరి ముఖ్యంగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మా ప్రియులందరి గురించి ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో ప్రభువా ఏ విధమైన కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో ప్రతి కఠిన పరిస్థితిని తొలగించువాడా, నీ కార్యం జరిగించండి. వారి స్థితిని మీరు మార్చండి. వారి జీవితంలో 0 అనిపిస్తున్నటువంటి వాటన్నిటినీ మరలా మీరు పునరుద్ధరించమని ప్రార్థన చేస్తున్నా. ఖాళీ అయిపోయిన వనరులన్నీ మీరు నింపండి. అనారోగ్యంతో ఉన్న వారిని మీరు ముట్టి బాగు చేయండి. దేవా, గర్భఫలము లేకుండా బాధపడుతున్నటువంటి యవ్వన దంపతులను జ్ఞాపకం చేసుకోండి. మాకు ఇంకా పిల్లలు పుట్టరేమో
అని వేదన చెందుతున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. వారికి నీ కృప అనుగ్రహించి వారి జీవితంలో బలమును దయచేసి నిరీక్షణ కలిగించి సంతోషపరచమని ప్రార్థన చేస్తున్నా. ఈ మాటలు విని వారి జీవితంలో ఈ మాటల ప్రకారంగా నీ యందు విశ్వాసం ఉంచి ముందు కొనసాగటానికి తీర్మానించుకొని ప్రార్థనలో ఏకీభవిస్తున్నా. ప్రతి వ్యక్తి జీవితంలో నీ గొప్ప కార్యం జరిగించి బలపరచమని, ఇలాంటి అవకాశం మీరు మాకు కలిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మీకు తోడయుండి అన్ని విధాల మిమ్మల్ని చక్కగా ముందుకు నడిపించునుగాక. మీ ఖాళీలను దేవుడు తన కృపలో, మీ శూన్య స్థితిని దేవుడు తన కృపలో నింపి సాక్ష్యార్థంగా అనేక మందికి మిమ్మలను కనబరుచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం.